ఆలోచన తన హృదయంలో. ఇప్పుడు మన పిల్లలు మనం ఏదో విధంగా అయితే పెంచుతున్నప్పుడు వాళ్ళ కొరకు ఇంత అమౌంట్ దాయాలి, ఇంత అద్భుతంగా వాళ్ళని పెంచాలి అని మనం ఏ విధంగా అయితే ఊహించుకొని వాళ్ళ కోసం మనం తపన పడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము, భూమిని దున్నుతూ ఉంటాము, ఎంతో చెమటతో కడిగినటువంటి ఈ యొక్క పొలంలోను, ఈ యొక్క కొండలలోను అనేకమైనటువంటి వ్యవసాయం అనేటువంటి అద్భుతమైనటువంటి పంటను మన యొక్క పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడుతూ ఉంటాం కదండి. ఈ విధమైనటువంటి ఆలోచన మనకి పుట్టుకతో ఎలా వస్తుందంటే, వివాహం జరిగి పిల్లలు పుట్టగానే వాళ్ళకంటే ఒక భవిష్యత్తు ఉండాలి అని. అదే విధంగా దేవుడు అనేటువంటి వాడు మనుషుల కొరకు కూడా ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వడానికి, ఒక అద్భుతమైనటువంటి రాజ్యంలోని ప్రవేశించడానికి, ఈ ఒక్క రాజ్యమే కాదు, పరలోకం అనేటువంటి అద్భుతమైన రాజ్యంలో ప్రవేశించే అర్హత నా బిడ్డలకు ఉంది. ఏ విధంగా ఉంటుందండి దేవుని యొక్క రాజ్యంలో మానవుడు ప్రవేశించే అర్హత అంటే, ఒక్కసారి గమనించండి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు. దేవుని రాజ్యంలో మానవుడు ఎలా ప్రవేశిస్తాడు అంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్క సృష్టిని కూడా నోటి మాట చేత సృష్టించారే గాని నిన్ను నన్ను మాత్రం తన పోలికలో సృష్టించారు. ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిలో తన యొక్క రూపంతో తీర్చి తన నాసిక రంధ్రంలో జీవవాయువు అనేటువంటి దాన్ని ఊదగా, ఈ రోజు ప్రతి మానవుడు కూడా అదే నాసిక రంధ్రంలో ఊపిరిని పీల్చుకొని జీవిస్తూ ఉన్నాం. అమ్మా, మీకు అర్థమయ్యేటువంటి తెలుగులో మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ మాటల యొక్క సారాంశాన్ని గమనించండి. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, ఎందుకు వచ్చి ఉంటారేమో అనేటువంటి ఒక ప్రశ్నలో ఈ యొక్క మాటలను మీరు వినడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు నిజమైనటువంటి అర్థమవుతుంది. కాబట్టి దేవాది దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మానవుడు ఏ విధంగా జీవించాలి అని ఈ లోకంలో మానవులతో పాటు కలిసి ఈ భూమి మీద జీవించాడండి. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక రక్షకుడు, అద్భుతమైనటువంటి ప్రేమ మయుడు. ఆ ప్రేమకు కలిగినటువంటి ఆంక్షలు ఏమీ లేవు. ఆయన ఒకటే మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అంటే పొరుగు వాళ్ళు ఎవరు అంటే, రోజు మనకి వాట్సాప్ లో హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పేటువంటి వాళ్ళు కాదండి. ఇప్పుడు మీరెవరో మాకు తెలియనటువంటి మిమ్మల్ని వెతుక్కుంటూ కూడా దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఇంత దూరం వచ్చామే, మీరే మా పొరుగు వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే ఈ రక్షణ కలిగినటువంటి మాటలను తెలియపరచడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ మాటల యొక్క సారాంశం ఏమనగా, యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మన పాపముల కొరకే సిలువ పైన నడినెత్తించే రికాల వరకు తలంపులతో చేసే మన పాపాలకే ఆయన తలకు ముండ్ల కిరీటమును, మనం చేతులతో చేసే పాపాలకే, కాళ్లతో నడవడికతో చేసే పాపాలకే, కాళ్లకు చేతులకు భయంకరమైన మేకులతో కొట్టబడుటయు, వ్యభిచారమైనటువంటి పాపం చేయడం ద్వారానే మనకు క్షమాపణ ఇవ్వడానికి యేసు ప్రభు వారి యొక్క వీపు పైన, గుండెల పైన 39 కొరడా దెబ్బలను కొట్టుటయు, అతి భయంకరమైనటువంటి మరణాన్ని మనల్ని రక్షించడానికి, క్షమించడానికి ఆయన తీసుకున్నాడు. గమనించండి అమ్మా, పాపము నుండి వేరు చేసేటువంటి గొప్ప అద్భుతమైన రక్షకుడిని మీకు పరిచయం చేస్తున్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ నీలో ఉన్నటువంటి రోగాన్ని తీయడానికి ఒక మందు ఇస్తాడు, అంతేగాని మనిషిని చంపడు. అది ఎంత నిజమో అదే విధంగా నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆయన శిలువను కౌగిలించుకున్నాడు. నీ ఆత్మ మరణించిన తరువాత పరలోకమైనటువంటి ఉన్నతమైన రాజ్యంలో ప్రవేశించడానికి. ఇది నిజమండి, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితము యేసు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు త్రాగుడే నా జీవితం ఉండేది. భయంకరమైన వ్యభిచారము, పాపములతో కూడుకున్న ఆలోచనలే నా జీవితమై ఉండేది. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న నన్ను ఒక మనిషి మార్చలేకపోయాడు, కుటుంబ సభ్యులు మార్చలేకపోయారు, నా గురువు గారు అనేటువంటి చదువు చెప్పే వాళ్ళు కూడా నన్ను మార్చలేకపోయారు. గాని ఇదిగో మీకు పంచినటువంటి కరపత్రంలో ఉన్న మాటలు, బైబిలు, పరిశుద్ధ గ్రంథం, ఇవే దేవుడిని తెలియపరిచింది. కాబట్టి నీ శరీరానికే మరణం ఉందేమో గాని నీ ఆత్మకు మరణం లేదు. ఈ మరణం లేనటువంటి ఆత్మ నిత్యము జీవించేది దేవుడు ఉండేటువంటి రాజ్యంలో. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీకు అందరికీ వందనాలు. తెలుసుకున్నటువంటి ఖచ్చితంగా ఆలోచించండి. దగ్గర ఉన్నటువంటి, ఇదిగో మా వెనకతున్న వాళ్ళందరూ మీ ఊర్లో ఉన్నటువంటి పాస్టర్లే. కాబట్టి వారి యొక్క సంఘాలకు మీరు వెళ్ళండి, ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ, ఎల్లుండి రాబోతున్నటువంటి ఆదివారం పునరుత్థాన దినం, అంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచి
మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించినటువంటి రోజు. ఆ రోజున గనక మనం వెళ్ళి సంఘంలో ఆరాధనలు కలిగి ఉండి ఆ దేవుని మాటలు విన్నామంటే ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి భయంకరమైన పరిస్థితులను ఉన్నా ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకోసం దేవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు మీరు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నువ్వు సర్వమును సమకూర్చినవు తండ్రి. నాయనా, అన్ని జీవరాశుల్లో మనసుకి ఇచ్చిన యొక్క ప్రత్యేకతను ప్రభువా నువ్వు ఏర్పరిచి మాకు అనుగ్రహించినందులకే నీకు స్తోత్రాలు. నీ దైవజనులు ప్రభువా, ఇంతవరకు నీ పని వారు చెప్పిన ప్రతి మాట మీరు విన్నారు తండ్రి. ఆ యొక్క నా తండ్రి ఆ పలుకులను, ఆ మాటలను మీరు విని జవాబు దయచేస్తారని, ఇదిగో ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ప్రభువా ఫలించును గాక నాయనా. ఇక్కడ మారు మనస్సు కలుగును గాక ప్రభువా. ప్రతి ఒక్కరూ నాయన నీతైన మార్గం ఎతుకుదురుగాక అని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడే సత్యమేదో అసత్యమేదో ప్రభువా, న్యాయమేదో అన్యాయమేదో ప్రభువా వీరు ఎరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాలంలో ఈ మైక్ లో వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నాయన మీ దృష్టి ఉంచండి ప్రభువా. ఈ గ్రామానికి ప్రభువా మీరు ప్రత్యేకంగా ప్రభువా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి, నీ నామము ఎరిగిన బిడ్డలు, నీ నామంలో ప్రభువా ప్రతి మాట వీరు ఎరిగినట్లుగా ప్రభువా నీ పునరుద్ధాన దేవుని ప్రభువా తండ్రి ప్రవేశించే కృప వారికి దయచేయమని నా తండ్రి ప్రభువా. నా తండ్రి ఆదివార దినముల విశ్రాంతిలో ప్రవేశించే వారిగా ఆదివారం తండ్రి ప్రత్యేకంగా వారికి దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి, ఎవరైతే నీ నామము ఎరిగి లేరు ప్రభువా వారి ఈ దినమే ఈ క్షణమే ప్రభువా నీ నామములో వారందరూ కూడా మనస్సు మారినట్లుగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నాయనా, వారిని ముట్టండి, మీరు తాకండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. మీకే స్తోత్రాలు. ఈ గ్రామాన్ని, ఈ గ్రామ పెద్దల్ని, ఈ గ్రామ చిన్నల్ని ప్రభువా, అక్కల్ని చెల్లెల్ని అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.